అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ స్కూల్ ఏఆర్ టీవీ. తెలంగాణ అభ్యర్థులకు పెద్ద శుభవార్త రావడం జరిగింది. ఏదైతే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ యొక్క రిక్రూట్మెంట్ బోర్డు మనకి ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏదైతే డెంటల్ అసిస్టెంట్ సర్జన్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. మరి రిక్రూట్మెంట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ డేట్ కావచ్చు, అదే విధంగా మరి ఎలిజిబుల్ క్రైటీరియా కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్స్ కావచ్చు, ఇక్కడ మనకు అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ చేస్తే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక్కడ అయితే మనము అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ 1 ఇక్కడ 2025 రిక్రూట్మెంట్ ఆఫ్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తా ఉన్నాను. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. రాగానే ఇక్కడ మనకి ఏదైతే చూడండి మనకు డైరెక్ట్ ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట, మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి అనమాట డెంటల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ రిక్రూట్మెంట్ అని మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ క్వాలిఫైడ్ పర్సన్ ఆన్లైన్ బోర్డ్ వెబ్సైట్ వచ్చేసింది. అదేవిధంగా ఫర్ ది పోస్ట్ ఆఫ్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి ఇదైతే చూడండి, ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ ఆన్ 14th జూలై అనమాట. మనకి ఆన్లైన్ లో అప్లికేషన్ అనమాట 14th జూలై నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అదే విధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ 25th జూలై అనమాట. ఓకే, అదే విధంగా మనం క్లియర్గా మెన్షన్ చేశారు. అదే విధంగా ఇక్కడ డిపార్ట్మెంట్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట, ఒకసారి మీరు వెరిఫై చేయొచ్చు. అదే విధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనమాట, ఏమేమి పోస్ట్ ఉన్నట్టు ఇక్కడ చూడండి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఒకటి ఉంటుంది. అదే విధంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అనమాట. అదే విధంగా ఇక్కడ మనకు ఇక్కడ డిపార్ట్మెంట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే తెలంగాణ వైద్య విధాన పరిస్థితి యొక్క డిపార్ట్మెంట్ లో, అదే విధంగా తర్వాత ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ లో మన ఇక్కడ అనమాట 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్న దాదాపుగా మనకు ఏదైతే 19 పోస్టులు ఉన్నాయి. అదే విధంగా సెకండ్ ఆప్షన్ మనకు 2 పోస్టులు ఉన్నాయి అనమాట. టోటల్ గా మనకి ఇక్కడ మల్టీ జోన్ ఉంది, ఇక్కడ తర్వాత ఇక్కడ సింగిల్ జోన్ ఉంది అనమాట. మల్టీ జోన్ లో మనం చూసుకున్నట్టు దాదాపు ఇక్కడ చూడండి 23 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏదైతే మనకు 4 పోస్టులు ఉన్నాయి అనమాట. మనం దాదాపుగా 42 పోస్టులు అవి, తర్వాత 6 పోస్టులు ఇవి, టోటల్ గా మనకు 48 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఒకసారి మీకు ఈ డిపార్ట్మెంట్ లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ మీకు జాబ్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ది స్కేల్ ఆఫ్ పే అసోసియేటెడ్ విత్ దీస్ పోస్ట్ ఈస్ 58,000 మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా 1,38,000 వరకు అయితే మనకు ఈ యొక్క బిట్వీన్ లో మనకైతే సాలరీ రావడం జరుగుతుంది ఫర్ మంత్లీ. ఓకే, అందరు వెరిఫై చేశారు కదా. అదే విధంగా ఇక్కడ మనకు ఇంకా కొన్ని మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ అయితే మనం తెలుసుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆన్లైన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది సాఫ్ట్ కాపీస్ PDF ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ ఫర్ అప్లోడింగ్ అనమాట. ఒకసారి మనము ఆన్లైన్ లో అప్లై చేయగానే ముందనమాట ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఇక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అందరూ కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టు ఇక్కడ ఆధార్ కార్డు కావచ్చు, తర్వాత 10th క్లాస్ మెమో కావచ్చు, సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత కన్సల్టెంట్ మార్క్స్ మెమో కావచ్చు, MBBS ది, అదే విధంగా BDS సర్టిఫికేట్ కావచ్చు, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావచ్చు అప్లికేబుల్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అనమాట 1st to 7th క్లాస్ ఫర్ క్లైమింగ్ లోకల్ స్టేట్స్ కోసం. అదే విధంగా ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ కోటా ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చారనమాట. సో వెరిఫై చేయండి. అదే విధంగా దీంతో పాటు మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. మీరు SC నా ST నా BC కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా లేటెస్ట్ నాన్ క్రైమ్ లేయర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ BC సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఇచ్చారనమాట. అదే విధంగా దీంతో పాటు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా, EWS కావచ్చు, OC కావచ్చు, BC కావచ్చు, అందరికి కావచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ కొన్ని సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ మనకి NCC కావచ్చు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి మీరు వెరిఫై చేయండి. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అప్లికెంట్స్ మస్ట్ పొసెస్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ అనమాట. మరి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే వరకు మరి మీరు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ మనకు 2 డిపార్ట్మెంట్ అనమాట. ఫస్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నది ఇక్కడ TVVP అనమాట, తర్వాత సెకండ్ డిపార్ట్మెంట్ అనమాట IMS అనమాట. ఓకే, ఫస్ట్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నది ఇక్కడ పోస్ట్ వచ్చేసి అనమాట మనకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అనమాట. మనం ఏం చేసి ఉండాలి, క్వాలిఫికేషన్ చూసుకున్నది ఇక్కడ మనకు బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ BDS చేసి ఉండాలి ఇక్కడ, ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చేసినా కానీ ఈ యొక్క పోస్ట్ అయితే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా
సెకండ్ అనమాట, సెకండ్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నది ఇక్కడ ఐఎంఎస్ అనమాట, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అనమాట. సేమ్ పోస్ట్ ఇక్కడ మస్ట్ బి రిజిస్టర్ విత్ తెలంగాణ డెంటల్ కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. కాబట్టి ఈ యొక్క 2 పోస్టులకి అనమాట అర్హత వచ్చేసి అనమాట బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ కావచ్చు, అదేవిధంగా బీడీఎస్ క్వాలిఫై ఉండాలి, అదేవిధంగా ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే చేయవచ్చు, ఈ యొక్క 2 పోస్టులకి. ఓకే, ఇక్కడ ఇంకో మనకు మెయిన్ పైన మెన్షన్ చేశారు, తెలంగాణ డెంటల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మే బి ఆప్టైన్ టిల్ ద డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. కాబట్టి అందరూ వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ఏజ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ది అప్లికెంట్ షుడ్ పొసెస్ మినిమం ఏజ్ ఆఫ్ 18 years అండ్ కెనాట్ ఎక్సీడ్ మినిమం 46 years అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఎవరైతే అప్లికేషన్ చేస్తూ ఉన్నారు కదా 18 years కన్నా తక్కువ ఉండదు, అదేవిధంగా 46 years కన్నా ఎక్కువ ఉండొద్దు అని ఇక్కడ మనకు టైం డేట్ అయితే మెన్షన్ చేశారు. అందరూ ఒకసారి వెరిఫై చేసుకొని అదేవిధంగా ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి వాటికి మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి మనం వెరిఫై చేద్దాం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు. ఇక్కడ ఎంప్లాయీ ఆఫ్ టీజీఎస్ఆర్టీసీ ఓకే కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ గురించి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. దీన్ని బట్టి మనకైతే రిలాక్సేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్టు ఇక్కడ 3 years ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ మనకి ఇచ్చారు. కాబట్టి 3 సంవత్సరాలు అయితే మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎన్సీస్ కావచ్చు ఇలాంటి ఉన్నవారు అనమాట. 3 years ఆఫ్ మనం ఇక్కడ ఏజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఈడబ్ల్యూఎస్ వరకు అనమాట 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ అండ్ క్యాపబుల్ పర్సన్కి అయితే ఇక్కడ టోటల్గా 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి, ఇక్కడ 46 కన్నా ఎబవ్ ఉన్న అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ మనకు ఫీ గురించి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఫీ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి అనమాట ఈచ్ అప్లికేట్ మస్ట్ పే 500 rupees అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట 500 రూపాయలు కట్టమని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి అనమాట ఇక్కడ 200 rupees కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కేటగిరీస్ అయితే మెన్షన్ చేశారు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఇక్కడ మనకు అన్ని మెన్షన్ చేశారు. ఓకే, ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే అనమాట ది అప్లికేషన్ హ్యాస్ టు బి మేడ్ ఆన్లైన్ మనకి ఇచ్చారన్నమాట. ఇదైతే మనకు ఈ అప్లికేషన్ వచ్చేసి అనమాట ఫిజికల్ అప్లికేషన్ కాదు, మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎంహెచ్ఎస్ఆర్బి యొక్క వెబ్సైట్ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇందులో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అందరూ వెరిఫై చేసుకొని అందరూ అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు బట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేశారు, రిజర్వేషన్ కావచ్చు, బెంచ్ మార్క్స్ కావచ్చు, కన్వర్ట్ సర్టిఫికేట్ కావచ్చు అని మీకు ఇవన్నీ కూడా ఇతర వివరాలు మనం మెన్షన్ చేశారు. ఓకే, అందరూ అయితే ఈ యొక్క డాక్యుమెంట్ అయితే వెరిఫై చేయండి. అదేవిధంగా మీకు ఇక్కడ ఏదైతే మనకు చూడండి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఏ పోస్ట్ అవైలబుల్ ఉన్నాయో మనకి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మల్టీ జూన్ 1 మనం చూసుకున్నది ఇక్కడ ఆసిఫాబాద్ కావచ్చు, కొమరంభీం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, ఈ యొక్క డిస్టిక్లో మనకి ఇక్కడ జూన్ 1 సంబంధించిన పోస్ట్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, శ్రీశైల రాజన్న, తర్వాత సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, తర్వాత హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మల్టీ జోన్ 2 చూసుకున్నది ఇక్కడ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, తర్వాత భువనగిరి, యాదాద్రి భువనగిరి కావచ్చు, తర్వాత ఇక్కడ ఏదైతే జనగాం కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ ఇక్కడ మనకు, తర్వాత గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు ఇక్కడ ఏవైతే నేమ్స్ ఉన్నాయి కదా ఈ యొక్క డిస్టిక్లో మనకి ఇక్కడ పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది, మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత జనరల్ ప్రొవిజన్ మనకి 1 ఇచ్చారనమాట. ఒకసారి అందరూ వెరిఫై చేయండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇదైతే వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట వెబ్సైట్కి వచ్చేసి డాక్యుమెంట్ అయితే వెరిఫై చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.